నాటో దేశాలు ఇప్పుడు గ్రీన్లాండ్ మీద నాటకం ఆడడానికి వచ్చాయి. గ్రీన్లాండ్ ఒక పెద్ద వేదిక. ఇవి నాటకాలు ఆడడానికి ఒక పెద్ద వేదిక. అమెరికా, నాటో దేశాలు ఒక పక్క ప్లాన్తో ఈ నాటకం ఆడుతున్నాయి. మీరు అదేమంటున్నట్టుగా పాము చావదు కర్ర విరగదు అన్న విధంగా ఉంటాయి నాటో దేశాల యొక్క తీర్లన్నీ కూడా అమెరికా మీద. అమెరికా గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకుంటాను, అందులో ఆల్రెడీ విలీనం చేసేస్తానని చెప్పింది కదా. 10,000 నుంచి $1,00,000 కూడా ఆఫర్ చేసింది కదా. నాటో దేశాలు ఇలా జరిగితే కనుక మేము 2 ముక్కలు అయిపోతాం, నాటో ఖచ్చితంగా 2 ముక్కలు అయిపోయే అవకాశాలు ఉన్నాయని జర్మనీ, గ్రీన్లాండ్, ఫ్రాన్సు, ఇటలీ, జర్మనీ ఇవన్నీ కూడా వ్యతిరేకించాయి అమెరికాని, డెన్మార్క్కు సపోర్ట్గా. కానీ ఇదంతా సొల్లు ఏంటంటే వీళ్ళందరూ గ్రీన్లాండ్ని కాపాడుతున్నామని పేరుతో గ్రీన్లాండ్ మీద ల్యాండ్ అవుతారు. ఇప్పుడు నూక్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా. గ్రీన్లాండ్ రాజధానికి నూక్లో ఉన్నారు. ఈ నూక్లో ఉన్నటువంటి ఈ దేశాలన్నీ కూడా అమెరికా మీద ఏదో పెద్ద పొడి చేస్తాం పీకేస్తాం అన్న విధంగా వచ్చాయి. అమెరికాని పొడి చేస్తాం పీకేస్తాం అన్నట్లుగా. కానీ వాస్తవం ఏంటంటే ఈ దేశాలన్నీ కూడా ఇక్కడ బలగాలు దింపుతాయి. దింపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రీన్లాండ్ ప్రజలే మళ్ళీ మబ్బి పెడతాయి. ట్రంప్ ఇస్తానటువంటి 50,000 నుంచి $1,00,000 కాకపోతే $1,00,000 డైరెక్ట్గా అడగండి. ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడు, $50,000 ఇస్తాం యావరేజ్గా, 10,000 లేదు, 1,00,000 లేదు, అందరికీ యావరేజ్గా $50,000 ఇస్తాం అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ వస్తాయి. ఈ దేశాలు, నాటో దేశాలన్నీ వచ్చి ఒకవేళ మీరు అమెరికాలో కలవకపోతే చైనా, అలాగే బీజింగ్, చైనా ఉన్ను రష్యా, మాస్కో, బీజింగ్ అధికారం చూపిస్తాయి. ఇక్కడ వాళ్ళు దోచుకుంటారు. ఇప్పటికే నాయకులందరూ కూడా అమ్ముడుపోయారు. మీరు 50,000 కాకపోతే $1,00,000 అమ్ముడుపోండి, $1,00,000 తీసుకొని అమెరికాలో కలిసిపోండి. అమెరికా చాలా అభివృద్ధి చెందిన దేశం కదా. అప్పుడు ఈ యొక్క ఖనిజ సంపద అంతా అమెరికా చేతిలో ఉంటుంది, లేదా మీరు ఇదే చేసుకోండి, వ్యాపారం చేసుకోండి అన్న విధంగా మాట్లాడుతాయి ఇప్పుడు ఇవి. అంటే ఇప్పుడు ఈ నాటో దేశాలకు కూడా ఖనిజ సంపద కావాలి. ఆ ఖనిజ సంపద అమెరికా చేతికి వస్తేనే వీళ్ళ చేతికి వస్తుంది, లేదంటే చైనా, రష్యా తీసుకుంటాయి. ఇప్పటికే చైనా దగ్గర విపరీతమైనటువంటి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇవన్నీ ఎలా అడుక్కుంటాం మనం? ఇప్పుడు చైనాని అడుక్కోవడం కంటే అమెరికా చేసినటువంటి పని మంచిదని ఇప్పుడు నాటో దేశాలు అనుకుంటాయి కదా. డెన్మార్క్కి సపోర్ట్గానే ఉంటాయి పేరుకే. ఏం చేయాలి అది చేసుకుంటూ పోతారు వీళ్ళు ఒక కొడితే పాము చావదు, వీళ్ళ కర్ర ఎరగదు. నువ్వు కొట్టు, నేను ఏడుస్తాను, అమెరికా కొడుతుంది, మేము ఏడుస్తామన్నట్లుగా ఉంటాయి ఈ యొక్క యూరప్ దేశాల యొక్క పద్ధతి. వీళ్ళు అభివృద్ధి చెందుతారు. ఇతర ఖండాల వాళ్ళు ఏమైనా అభివృద్ధి చెందితే చూడలేరు, భరించలేరు. మనలాంటి దేశాలు అభివృద్ధి చెందితే భరించలేరు. ఎప్పుడు వీళ్ళ మీద ఆధారపడే బ్రతకాలనుకుంటారు. అలా ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరం కూడా అభివృద్ధి చెందుతూనే ఉన్నాం, అది భరించలేకపోతున్నారు వీళ్ళు.